అలానే వేములవాడ రాజరాజేశ్వరి దేవాలయం దగ్గర ఇప్పుడు ఈ మధ్య గుడిలో దర్గా విడిచిపెట్టండి, దర్గా తీద్దాం. ఇప్పుడు డెవలప్మెంట్ లో భాగంగా ఇప్పుడు ప్రభుత్వం 30 కోట్లు 40 కోట్లతో ఏదో కార్యక్రమం చేస్తుంది, పునర్నిర్మాణం చేయాలని ప్రయత్నం చేస్తుంది శివాలయాన్ని. ఆ వేముల పునర్నిర్మాణం చేసే ముందు పునరాలోచించడం చేయాలి మీరు. ఎందుకంటే అందులో దర్గా అనే దరిద్రాన్ని పెట్టుకొని మీరు పునర్నిర్మాణం చేస్తున్నామంటే ఇంకో దర్గా కట్టిస్తారా? దానిలో మీరు ఏం చేస్తున్నారు? ఆలోచన చేయండి. ప్రభుత్వ నాయకులు కానీ మన ధార్మిక వ్యవస్థలో ఉన్నటువంటి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కానీ ఫస్ట్ అందులో ఉన్నటువంటి దరిద్రాన్ని తీసి పెట్టండి. ఈ రామాలయం బాబ్రీ మసీదుని తీసే బయటపడేసి మీరు ఎదురు కట్టుకోమని జాగిచ్చాం, రామాలయం నిర్మాణం చేసుకోవాలి. ఈ రోజు అందులో దరిద్రాన్ని తీసి బయటకు పెట్టకుండా మీరు ఈ దరిద్రమైన ఆలోచనలు చేసి ఉన్న శివాలయాన్ని తీసి మీ డెవలప్మెంట్ లో భాగంగా మీరు కాసులు ఓడగొట్టేసి డబ్బులు గుంజుకొని ఓడబెట్టుకుందాం కాళేశ్వరం లాగా అని అనుకుంటే మీ కర్మ సిద్ధాంతం పట్టుకొని కూర్చుంటది. ఇది యథార్థమైన విషయం. అలానే జోగులాంబ తెలంగాణ కిందకి వస్తుంది కాబట్టి జోగులాంబలో అష్టదరిద్రాన్ని కూడా అతి త్వరలో తీసేయాలి. దానికి కూడా ఇదే ప్రభుత్వము డబ్బులు తయారు చేసి ఇవ్వాలి. అక్కడ పేద దర్గా ఉంది, దాన్ని పట్టుకొని నడుస్తుంది మన వాళ్ళంతా, అక్కడ కూడా తీయాలి. అలాగే నెల్లూరుకి రొట్టెల పండుగకి వెళ్ళేటువంటి అష్టదరిద్రులు ఎవరైతే హిందువులలో కొంతమంది వెళ్ళి మొక్కొని వస్తున్నారు, వీళ్ళు కూడా మారాలి. అక్కడ ఉన్న శివలింగాన్ని బయటికి తీయాలి. ఆ రొట్టెల పండుగను కూడా క్యాన్సిల్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. నిజంగానే దర్గాలో స్వామిజీ మీరు అంటున్నారు కదా, కానీ అక్కడ ముస్లింస్ కంటే మన హిందువులు ఎక్కువ వెళ్ళి ఏమంటున్నా స్వామి, అక్కడ ఇదివరకు శివాలయం ఉండేది. ఆ శివాలయానికి వెళ్ళి భక్తులు తండ్రితో పాటు పిల్లలు వెళ్ళారు, అది శివాలయం అనుకుని వెళ్తున్నారు. ఇంకా ఆ తర్వాత హజరత్ అనేటువంటి వాడు రావడం వల్ల ఆ శివాలయాన్ని ఖతం చేసి పక్కకు పడేసి అక్కడ రొట్టెల పండుగ కార్యక్రమం పెట్టారు. ఇప్పుడు ఈ మధ్య శివాలయం నెల్లూరులో దొరికింది, శివలింగం దొరికిందని మన పేపర్కి వచ్చింది. ఇప్పుడు అక్కడ ఆంధ్రాలో ఉన్నటువంటి జోగులాంబ దేవాలయం కూడా మన లోపల స్టార్టింగ్ లో రైట్ సైడ్ అన్ని గుళ్ళని ధ్వంసం చేసేసారు. అది మొత్తం ధ్వంసం చేస్తే ఇప్పుడు ఉన్నటువంటి జోగులాంబ దేవాలయము పాత దేవాలయం కాదు అది. ఆ దేవాలయం పూర్తిగా విగ్రహాన్ని ధ్వంసం చేస్తే కొత్తగా దేవాలయ నిర్మాణ స్థాపన చేశారు. అసలు దేవాలయం కాదు, అసలు దేవాలయాన్ని ధ్వంసం చేశారు దరిద్రులు. మీకు అర్థం చేసుకోండి. అక్కడ ఇప్పటికైనా మించింది లేదు. ఆ రేవంత్ రెడ్డి గారికి నేను చెప్తున్నా, వారు సీఎం గా ఉన్నారు, ఒక మంచి పని చేసుకోండి. ఆవిడ పివి నరసింహారావు గారు బాబరీ మసీద్ కూలగొట్టేటప్పుడు ఫోన్ చేసి ల్యాండ్ ఫోన్ పక్కకు పెట్టాడు కాబట్టి అది మా మసీద్ కూలిపోయింది. మీరు కూడా ఒక 5 నిమిషాలు సీఎం గా ఆలోచించి, ఒక హిందువుగా ఆలోచించి మీ యొక్క ఫోన్ సైలెంట్ పెట్టి యుద్ధం టైంలో పక్కకు పెట్టేసి కొంచెం యూట్యూబ్ పోయిరండి. ఆటోమేటిక్ గా ఏమేమి చేయాలో తీసేసే ఆలోచన వస్తుంది. ఇప్పుడు ఎందుకంటే హోమ్ మినిస్టర్ మీ చేతుల్లోనే ఉంది, విద్యాశాఖ మంత్రి మీ దగ్గర ఉంది, అన్ని శాఖలకు వెళ్ళి అత్యుత్తమైనటువంటి ముఖ్యమంత్రి పదవి మీ దగ్గరనే ఉంది. దయచేసి ఈ 85% ఉన్న హిందువుల యొక్క మనోభావాలు మీరు గుర్తుపట్టి ఆలోచన చేయండి. మీరు రేపు ఫ్యూచర్ లో ఏ పార్టీలో ఉన్నా మీకు ఓటేపించి గెలిపించే బాధ్యత నేను తీసుకుంటా. లేదు మీ ఇందులో నుండి మీ పనులు చేస్తామంటే మీ బాధ్యత కూడా మేమే తీసుకోవాల్సి వస్తుంది రేపు ఫ్యూచర్ లో. అంతే కదా. ఇప్పుడు 85% ఉన్న హిందువుల కోసం నేను మాట్లాడుతున్నా, ఎందుకంటే మీరేమో 25 కోసం మాట్లాడుతున్నారు. సరే మీ పైన పార్టీ అధినేతం బట్టి మీరు మాట్లాడుతుండొచ్చు, కానీ నేను సీఎం గారికి ఒకటి చెప్తున్నా, మీరు గతంలో ఎవరున్నా మాకు సంబంధం లేదండి. మీరు ఈ ధర్మంలో ఉన్నటువంటి దరిద్రం ఏదైతుందో దాన్ని తీసేయాల్సిన బాధ్యత ఉంది. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ద్వారా వచ్చే డబ్బులు ఎవ్వరు కూడా మసీదులో ఇమాంలకు కానీ క్రిస్టియన్లకు కానీ పాస్టర్లకు కానీ ఎవరిచ్చినా, అది ముఖ్యమంత్రి ఇచ్చినా ప్రధానమంత్రి ఇచ్చినా, ఈ యొక్క ప్రమాద నివారణ మీతో కాదు. ఎందుకంటే ఈసారి మేము డిసైడ్ చేస్తున్నాం, సాధు సంధులందరూ కలిసి కుంభమేళం ఏకం చేశాం. ఎవరైతే మన డిపార్ట్మెంట్ నుంచి, మన ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుంచి డబ్బులు జెరూసలేంకి ఇచ్చినా లేదా మక్కా మసీదుకి వెళ్ళడానికి ఇచ్చినా వారిని వదిలిపెట్టే సమస్య లేదు. దాని నిర్ణయం మేము తీసుకోవడం జరిగింది. కాబట్టి జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై, హర హర మహాదేవ్.